హే గైస్, నేనైతే మరొక కొత్త వీడియోతో అయితే వచ్చేసాను. అదేంటంటే గురకల ఇగురు అనమాట. నేను సర్జరీ అయిన 2 months తర్వాత అయితే నేను చేపలు తింటున్నాను. చాలా ఎగ్జైటింగ్గా ఉంది. నా చేతులతో నేనే వండుకుంటున్నాను అనమాట ఈ కర్రీ అయితే. మీకైతే చాలా నచ్చింది, ఒక్కసారి అయితే చూడండి. ఏం చేస్తానంటే నేను దీన్ని అయితే చింతపండు వేసి పులుసు అయితే అస్సలు పెట్టను, టమాటా ఉల్లిపాయ వేసి ఇగురు పెట్టుకుంటాను. చాలా బాగుంటుంది. నేను 2 months తర్వాత తినడం వల్ల నాకైతే చాలా ఎగ్జైటింగ్గా అయితే ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలామంది అయితే ఇగురుగానే తింటారు, అంటే ఎలా అంటే చేపలు ఫ్రై చేసుకుని తింటారు. బట్ నేను మాత్రం ఇది కర్రీగానే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఇది ముక్క ఉడికిన తర్వాత చాలా సాఫ్ట్గా ఉంటుంది, ముళ్ళు కూడా ఉండవు, చాలా తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి. నేనైతే ఈరోజు ట్రై చేసేసాను, చాలా బాగుంది. ఒకసారి చూస్తున్నారు కదా మీరు, చాలా ఎగురుతుంది. నేనైతే చింతపండు వేయలేదు కాబట్టి అంత థిక్నెస్ అయితే రాలేదు, బట్ చూడడానికి అయితే చాలా బాగుంది, తింటే కూడా బాగుంది. 2 months సార్ చేసా కానీ కొంచెం అటు ఇటుగా వచ్చింది, బట్ బాగానే ఉంది. నేనైతే ఇలా ఉడుకుతూ ఉండగానే ప్లేట్లో వేసుకుని అయితే తినేస్తూ ఉంటాను. మీరు కూడా ఒక్కసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఒకసారి చూపిస్తాను చూడండి, ముక్క ఉడికిన తర్వాత ప్లేట్లో ఎలా ఉంది అనేది నేను ప్లేట్లో వేసుకొని చూపిస్తాను. చూడండి ఒక్కసారి, ముక్క చాలా స్మూత్గా చాలా టెండర్గా ఉంటుంది. మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.